వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. పరకామణి చాలామంది జనరేషన్‌కి చాలామందికి పరకామణి అంటే ఏంటో తెలీదు. ఈ విషయంలో తిరుమల తిరుపతి పరకామణి చోరీ కేసులో సతీష్ కుమార్ ఒక పోలీస్ ఆఫీసరు హత్యకు గురయ్యారట. అసలు ఎవరి సతీష్ కుమార్? పరకామణి అంటే ఏమిటి? ఈ జనరేషన్ పిల్లలు నన్ను కనపడినప్పుడు అడిగారు, "సార్ పరకామణి అంటే ఏమిటి?" అని. అంటే దేవుడు వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి హుండీలో భక్తులు వేసే కానుకలు, డబ్బులుంటాయి, బంగారపు వస్తువులుంటాయి. అంటే నిలువు దోపిడీ అని చెప్పేసి ఒంటి మీద ఉన్న నగలతో వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. బంగారపు నగలు, వెండి నగలు, అలాగే డాలర్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ హుండీలో భక్తులు తమకున్న మనోభావాల దృష్ట్యా, తమకున్న కోరికలు తీరిన దృష్ట్యా వాళ్ళు ఆ హుండీలో వేయడం జరుగుతుంది. ఈ పరకామణి అంటే ఎక్కడైతే ఈ డబ్బులన్నీ లెక్క పెడతారో, అంటే దేని దానికి సెపరేట్ చేస్తారండి. ఆ ప్రాంతాన్ని పరకామణి అంటారు. అంటే హుండీలో పడిన డబ్బుల్ని అవి సెపరేట్ చేస్తారు. ఎలాగా ఆహ్, రూ. 100 నోట్లు, తి 500 నోట్లు, ఆహ్, డ నాణేలు, గోల్డు, సిల్వరు, డైమండ్సు, లేదంటే డాలర్లు, ఇలాగ విదేశీ కరెన్సీ ఇవన్నీ కూడా సెపరేట్ చేసి ఆ ప్రాంతాన్ని పరకామణి అంటారు. అయితే దీనికి ప్రత్యేకంగా పురుషులనే తీసుకుంటారండి. స్త్రీలు అసలు తీసుకోరు. చాలామంది ఈ సేవకు కూడా వాళ్ళు అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్‌లో జాబ్ చేసేవాళ్ళు ఈ పరకామణి సేవకి అంటే డబ్బులు లెక్కించడానికి వాళ్ళు అప్లై చేసుకుంటారు. మేము కూడా లెక్క పెడతాము అని చెప్పేసి. రోజుకి సుమారు రూ. 3,00,00,000 వస్తుంటదండి తిరుమల తిరుపతికి. ఈ చోరీ కేసులో ఒక రవికుమార్ అనే ఒక ఉద్యోగి డబ్బులు అంటే దాంట్లో అది అంటే చోరీ చేయడం ఒక విజిలెన్స్ ఆఫీసరు, అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమారు కనిపెట్టాడాయన. కనిపెట్టి ఆయన రిపోర్ట్ చేశాడు. అంతవరకు అంటే రకరకాలు చాలా కెమెరాలుంటాయి. పకడ్బందీ ఏర్పాట్లంటాం కదా! ఆ పకడ్బందీ ఏర్పాటులో కెమెరాలో చూడని కొన్ని ప్రదేశాలుంటాయండి. అది ఇతను కనిపెట్టాడు. రవికుమార్ ఆయన కనిపెట్టడం వలన అక్కడికి వెళ్లి తను దాచుకోవడం జరిగింది. కానీ ఇది అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ మాత్రం అది కనిపెట్టి రిపోర్ట్ అంటే కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఆయన టీటీడీ ప్రమోషన్ మీద గుంతకల్లు సీఐగా వచ్చారు. ఈ సీఐడీ ఈ పరకామణి కేసు విషయంలో సీఐడీ వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తు ప్రారంభించినప్పుడు 6వ తారీఖున అంటే ఈ నవంబర్ 6వ తారీఖున ఆయన మొదటిసారి హాజరయ్యారు సీఐడీ ముందు. రెండోసారి మళ్ళీ 14వ తారీఖు రమ్మని చెప్పారన్నమాట అండి. అంటే 14వ తారీఖు శుక్రవారం రమ్మయింది. ఈయనేం చేశారు గుంతకల్లో పనిచేస్తున్నందుకు ఆయన ఏం చేశారు మరి సీఐడీ ముందు హాజరవ్వడానికి రెండోసారి ఆయన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన బయలుదేరారండి. రాత్రి 1:00 ఆ సమయంలో. కరెక్ట్‌గా ఒక ఆహ్, తాడిపత్రి రైల్వే స్టేషన్ కోమలి అనే ఒక స్టేషన్ దగ్గర ఈ శవం పడి ఉంది. ఇది ఎలా తెలిసిందిది? రైల్వే స్టాఫ్ ఉంటారండి. ఆ రైల్వే కీమ్యాను మార్నింగ్ లేసి ట్రాక్ అంతా కూడా వెరిఫై చేస్తుంటాడు. ఆళ్ళకి 5 కిలోమీటర్లో, 10 కిలోమీటర్లో డిస్టెన్స్ ఇచ్చి మొత్తం ట్రాక్ అంతా వెరిఫై చేయమంటారు. ఆ కీమ్యాను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. ఏదో ఒక శవం ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అని. అది సతీష్ కుమార్‌గా అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ బట్టి పోలీస్ ఆఫీసర్లు గుర్తించి వెంటనే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. ఈయన రైల్వే ఎంప్లాయీని అంటే ఐడీ కార్డ్ ఇయన్నీ ఉంటాయి కాబట్టి ఆయన దగ్గర వెంటనే ఆయన కనిపెట్టడం జరిగింది. అయితే ఈ సతీష్ కుమార్ ఎలా పడ్డాడంటే జనరల్‌గా ముందుకు పడతారు. ట్రైన్ నుంచి పడితే ముందుకు పడతారండి. కానీ అతను వెనక పడ్డాడు. అంటే ఈ డోర్ నుంచి వెనక పడ్డాడండి. ఎందుకు ఎలా తెలిసిందంటే, ఈ పోస్ట్ మార్టంలో వెనక భాగంలో బాగా దెబ్బలు తగిలున్నాయి. పెద్ద ఫేస్‌కి పెద్ద ఏమి లేవు. అంటే వెనక భాగంలో కొట్టినట్లు పెద్ద హోలు అది ఒక రంధ్రం ఏర్పడింది తలలో. మెదడు కూడా బయటకొచ్చుంది. అంటే ఇది హత్యే. ప్రాథమిక నిర్ధారణ చేశారు. పోలీస్ ఆఫీసర్‌లైతే క్లూస్ టీమ్ వచ్చినియి. అలాగే అక్కడికి డాగ్ స్క్వాడ్ వచ్చినియి. ఇవన్నీ కూడా కనిపెట్టి ప్రాథమికంగా వాళ్ళు చేసిందేంటంటే ఇది హత్యయే. అంటే ఎవరు చేసుంటారు? ప్రజలందరికి తెలుసు. ఎందువలన? ఇతను నిజాలు చెప్తే ఎవరు ఇబ్బంది పడతారు? మిగతా వాళ్ళకి ఏం పనుంది? ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళే హత్య చేసుంటారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ అనమాటండి.
కూటమి ప్రభుత్వం మరి ఒక ఛాలెంజ్‌గా తీసుకొని అంటే సాక్షులు లేకపోతే ఇంక కేసు ఉండదు. అటువంటిది మరి ఈ సాక్షులు మరణిస్తే కేసులు లేకపోతే మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే అసలు ఎవరి సతీష్ కుమార్? ఒక మధ్య తరగతి కుటుంబీకుడు. కష్టపడి చదువుకొని ఆయన ఒక పోలీసు జాబ్‌ని సాధించారు. అది భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆయన కర్నూలు జిల్లా వాసి. ఆయన పాతికొండ గ్రామానికి చెందినటువంటి ఈ సతీష్ కుమార్ వయసు 39 సంవత్సరాలు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. 39 సంవత్సరాలు. పాతికొండ గ్రామము. అది ఈ ఏరియాలో అంటే కర్నూలు జిల్లాకు సంబంధించినమాట. అటువంటి ఆఫీసరు అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మిగతా ఆఫీసర్‌లు కూడా ఇటువంటి కొన్ని కేసులు ఇది పట్టుకోవాలంటే కొద్దిగా కూడా భయం ఏర్పడతదండి. ఎందువలన ఇంతకుముందు కొంతమంది చనిపోయారు. ఈ సాక్ష్యాలందరూ ఎవరైతే అంటే సాక్ష్యాలు చెప్తారు, నిజాలు చెప్తారు, మొత్తానికి వాళ్ళు అరెస్ట్ అవుతారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ సాక్షులు చనిపోవడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే ఇటువంటి కీలకమైన ఈ పరకామణి కేసులో కోట్ల డబ్బులు అతను రవికుమార్ పట్టుకెళ్ళిపోయాడు. అవన్నీ కూడా మళ్ళీ కోర్టుకెళ్ళటం ఇవన్నీ మన కోర్టుకెళ్లారు. దాని నుంచి రిటర్న్ తీసుకున్నారు. అతని నుంచి కొన్ని ఆస్తులు రాయించుకున్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో జరిగింది. స్వామివారికి కొన్ని ఆస్తులు రాయించుకున్నారు కానీ, ప్రైవేట్‌గా కొన్ని ఆస్తులు వేరే వాళ్ళు తీసుకున్నారనేసి కొన్ని ఆరోపణలనేది. అది నిజమా కాదన్నది వెంకటేశ్వర స్వామి యొక్క మరి ఆయన చూడాలి. ఆయన ఏం చేస్తారన్నది. ఇంకోటేంటంటే వెంకటేశ్వర స్వామి విషయంలో నాకు కూడా పర్సనల్‌ది అనుభవం ఉందండి అది. ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన డబ్బులు ఆశించకూడదు. అది ఎవరైనా ఆశిస్తే మాత్రం తప్పు తెలుసుకొని తెలియక డబ్బులు తీసుకుంటే ఏమో గానీ, తెలిస్తే మాత్రం చాలా అది ఎన్ని బాధలంటే అన్ని బాధలనమాట ఇది. వాళ్ళు వెంకటేశ్వర స్వామి విషయంలో అంటే వాళ్ళ విషయం కాదండి. ఎవరి విషయంలో అయినా సరే, మన డబ్బులు కాదు అన్నప్పుడు మనం తీసుకోకూడదండి. నాకు చాలామంది అక్కడ డబ్బులు కనపడినా, వస్తువులు కనపడినా, మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు నేను చూశాను. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎక్స్‌ట్రా ఎవరికన్నా బై మిస్టేక్ మనం ఎక్స్‌ట్రా ఇచ్చేసామనుకోండి, వాళ్ళు పిలిచి నాకు చాలా సార్లు వెనక్కి తిరిగి ఇచ్చారు. ఒక 500 నోట్ ఇచ్చాను. ఒక రూ. 100 పెట్టి కొనుక్కొని ఇక్కడ 400 వస్తది. కంగారులో నేను వచ్చేస్తుంటే వాళ్ళు పిలిచి ఆ 400 ఇచ్చిన సందర్భాలు ఎన్నో. అదేంటి బాబు నీకు రోజుకి ఎంతో కష్టపడితే 400 వస్తది. మరి నేను మర్చిపోయాను కదా! అంటే లేదండి నేను కష్టపడిన డబ్బులే నాకు కావాలి. అలా ఇతరుల ఫ్రీగా వచ్చే సొమ్ము నాకు వద్దు అని చెప్పేసి చెప్పిన సందర్భాలు కూడా నేను చూశానండి. అటువంటిది వేల కోట్లు మరి లక్ష కోట్లు ఇలా అంటుంటే రాజకీయ నాయకులు ఆ డబ్బులన్నీ ఏం చేసుకుంటారు? అది విన్నవాళ్ళు ఏమంటారంటే, "ఏం చేసుకుంటారు ఆ డబ్బులన్నీ? ఎంత తింటావు? ఎన్ని కార్లు తిరుగుతావు? ఎన్ని ఏసీలు కావాలి? ఇన్ని వేల కోట్లేంటి? ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రజలకు సహాయం చేయాలి నిస్వార్థంగా. ఇటువంటి దేవుడి విషయంలో, పరకామణి విషయంలో దేవుడి సొమ్ము తీసుకోవడం ఏంటి?" ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన. ఇవన్నీ కూడా మన అనుభవాలన్నమాట ఇది. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా అంటే అటు టీటీడీ గానీ, కూటమి ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ మంత్రి గానీ, లేదంటే భక్తులందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీ పాలకవర్గం కూడా బీఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన అది ధర్మకర్తల మండలి అంటే మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకొని భక్తులకి తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి అన్నారు బీఆర్ నాయుడు గారు. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఎవరి సతీష్ కుమార్ గురించి చెప్పాము. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.